హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్. ఇప్పుడైతే చూసారండి చిక్కుడు మూట మొత్తం అంతా ఎలా వచ్చినాయో. ఇక్కడేమో ఇక్కడ ఒక పర్పుల్ కలరు, ఇక్కడ వైట్ కలరు చిక్కుడుకాయలు అయితే ఇవ్వండి ఎలా వచ్చినాయి. చూసారా చెట్టు చిక్కుడు ఇవ్వండి పర్పుల్ కలరు సైజు చూసారా ఎంత బాగా తయారైనాయో, ఎంత బలంగా వచ్చినాయో. చిక్కుడుకాయలు అయితే బీన్స్ ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి. ఇప్పుడైతే చిన్న హార్వెస్ట్ ఉందండి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో మొత్తం అంతా అండి. ఏదన్నా వాటరింగ్ నేను బాగా బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకయ్యి నేను ఇవ్వడం కోసమని ఒక 10 రోజులు అలాగ పక్కన పెట్టండి. మొత్తం వాటరింగ్ అయితే ఇస్తున్నాను అనమాట అండి. ఆ వాటరింగ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు కోసేస్తామండి. ఇప్పుడు మళ్ళీ కోసిన తర్వాత మళ్ళీ మనకి కాపు అందుకోవడానికి బలం సరిపోదన్నమాట అండి. కోసుకున్న వెంటనే ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలి, ఇస్తే దానికి బలం సరిపోదన్నమాట అండి. మొన్న ఒక 1 కేజీ కాయల దాకా కోసాను దొండకాయలు. ఇప్పుడు మళ్ళీ కోస్తున్నాను అండి. ఇవ్వండి చాలా బాగా వస్తున్నాయండి దొండకాయలు అయితే. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, విపరీతంగా ఉన్నాయి దొండకాయలు. బీన్స్ ఏంటంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ స్టోర్ చేస్తాం కదండి. అవి ఒక 10 రోజులు ఉంచుకున్నారనుకోండి, అందులో మనకి ఎక్కడన్నా పచ్చిది పేడ దొరికినా అది కూడా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవచ్చండి. అది కూడా చాలా బాగా పనిచేద్దామట్టండి. మనకి కాపుకి బాగా పనిచేస్తామట్టండి. చూసారు కదా ఇవ్వండి. ఇక్కడ కొన్ని చెట్టు చిక్కుళ్ళు ఉన్నాయండి, ఇవి కూడా కోసేసండి. మళ్ళీ మనం కోసిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ పూత అన్నది మళ్ళీ బుషీగా వస్తుంది అన్నమాట. ఇవన్నీ చెట్టు చిక్కుళ్ళు ఇవి మీకు చూపిస్తాను. ఇంకొన్ని చిన్న చిన్న కంటైనర్లు. ఇవి ఏంటంటే నేను మళ్ళీ విత్తనాలు పెడదామనేసి ఇవి మీకు చూపిస్తాను. విత్తనాలు పెడదామని ఇవ్వండి. కొద్దిగా చూసారు అంత బాగా వచ్చిందో. ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కోసేస్తున్నానండి. కోసేసి ఈ కొమ్మలన్నీ కటింగ్ చేసుకుంటే మళ్ళీ మనకి మళ్ళీ పూత అన్నది స్టార్ట్ అవుద్ది అన్నమాట అండి. మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ కోసుకున్న తర్వాత మనం దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే బాగా బలం అన్నది బాగా సరిపోతుందన్నమాట అండి. ఇంతే అండి, ఏం ఖర్చు ఉండదండి. నేను పెట్టిన ఇవ్వండి బెండ మొక్కలు విత్తనాలు పెట్టాను. చూసారా ఎన్ని విత్తనాలు పెట్టాను, అన్నీ కూడా వచ్చేసినాయి. ఇవ్వండి అవి బీన్స్ ఎండబెట్టక్కర్ లేకుండా మనకు గడ్డల్లో వచ్చి పచ్చి బీన్స్ పెట్టాను వస్తావని, అవి కూడా వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయి బీన్స్. అంతే, మనం ఒకసారి గార్డెన్ పెట్టుకుంటే విత్తనాలు మళ్ళీ మళ్ళీ కొనక్కర్లేదు. ఎందుకంటే కొత్త వెరైటీ ఏమన్నా కావాలి అంటే మనం ఒకసారి తీసుకుని అవి మనం విత్తనాలు స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు అవే సరిపోతాయండి. మనకు మనకు తోటలో కాసిన విత్తనాలన్నీ స్టోర్ చేసుకుంటే మనం ఫస్ట్ మనం వేసుకోవచ్చు. ఇవ్వండి గుత్తులు వంకాయలు చూసారా వైట్ కలరు. ఇక్కడ గోంగూర ఉందండి, ఇది గోంగూర. ఇవన్నీ బీన్స్ చూసారా అంత బాగా తయారైనాయో. బీన్స్ నేను మీకు ఎన్ని రకాలు వేసానో చూపిస్తానండి. మొత్తం అలా వస్తూనే ఉన్నాయండి మొత్తం. ఎందుకంటే మనం కోసుకున్న తర్వాత మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఏదో ఒకటి ఫెర్టిలైజర్ వేస్తుంది కొత్త మళ్ళీ వంకాయ మొక్కలు. సరే రకరకాలు ఇందులో ఏ రకాలు ఉన్నాయో చూడాలి. ఇవన్నీ మిర్చి మొక్కలు, ఇవన్నీ మిర్చి. వంకాయలు అయితే అసలు విపరీతంగా ఏ సైజు తయారై చూస్తారు కదండి. గుత్తి వంకాయ ఇవ్వండి సైజు కూడా చాలా బాగా తయారైంది. సైజు ఇవ్వండి. గుత్తి వంకాయ కూర మొన్న వండేనండి. మళ్ళీ ఇది రెండో కాపు మళ్ళీ కోస్తున్నానండి. టమాటాలు అయితే ఇవ్వండి విపరీతంగా గుత్తులు ఉన్నాయి మొత్తం. సరే కలర్ వస్తున్నాయి. ఇవ్వండి మొత్తం టమాటాలు అయితే విపరీతంగా గుత్తులు కాయలన్నీ టమాటాలన్నీ చాలా విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ వంకాయలు చూడ ఇవ్వండి సైజు చూసారా అసలు అంత నేల మీద పండినంత సైజు అసలు వంకాయ లేతగా ఉందండి. అలాగే ఇక్కడ కూడా ఇదిగోండి ఇంతంత సైజు వచ్చేసి చూసారా ఇంత సైజు వచ్చింది.
మీకు అన్నీ కోసి ఏమేమి వచ్చో చూపిస్తానండి. చూసారు కదండి, ఇదిగోండి గోంగూర అయితే పుల్ల గోంగూర ఎంత వచ్చిందండి. గోంగూర, చిక్కుడుకాయలు, ఎర్ర చిక్కుడి, వంకాయ చూసారా అంత సైజు వచ్చింది. మొత్తం ఇంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయి చూసారా. ఇదిగోండి వంకాయ చాలా పెద్ద సైజు వచ్చిందండి, ఇంకా లేతగా ఉంది. కొన్ని దొండకాయలు, బీన్స్ వచ్చినాయన్నమాట. చూసారు కదా ఎంత అరవసి వచ్చిందో కొద్దిగా. ఇదిగోండి మొక్కలన్నీ మీకు ఒకసారి చూపిస్తానండి. మొత్తం అన్నీ చూసారు కదా. ఇదిగోండి మా ఏమీ పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. నా అన్నీ ఫ్రీ గార్డెనింగే, అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అన్నీ ఫ్రీ అని బ్యాగులు, మట్టి మొత్తం అంతాని అంటే మనం చేసుకునే పద్ధతి బట్టి ఉంటుందండి. పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. మా అన్ని గార్డెన్లో చాలా మట్టికి అన్ని బ్యాగులు చూసారా, అన్ని సంచులతోటి. నేను ఎక్కువగా ఖర్చు గురించి నేనేం పెట్టనండి. మొత్తం అన్నీ ఇలాగే బ్యాగులతోటి ఓన్గా నేను ఫ్రీగా చేసుకుంటాను అన్నమాట. నేను అక్కడక్కడ బకెట్లు, ఈ నూనె డబ్బాలో అక్కడక్కడ ఒక టప్పులు కనిపిస్తాయండి. ఈ కొంచెం ఈ బ్యాగులో కొంచెం నీట్గా ఉండటం కోసం అప్పుడప్పుడు ఇలాంటివి కొంచెం ఆర్డర్ చేస్తూ ఉంటాను అన్నమాట. చాలా మట్టికి నాకు ఈ బ్యాగ్లో ఎక్కువగా నేను ముందు నుంచి ఇవే వాడతానండి, బాగా వస్తాయండి. చూసారు కదండి, ఇదేనా మా వీడియో. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్. వంకాయ చూసారా ఎంత సైజు వచ్చిందో, లేతగా ఉంది. ఇదిగోండి ఎంత పెద్ద సైజు వచ్చింది చూసారు. కాయలు పెద్ద సైజు, ఈ రకం పొడవేది. ఈ గ్రీను, ఈ గీత ఉన్నాయి. ఇవేమో గుత్తి వంకాయ, ఈ రెడ్ చిక్కుడికాయ, ఇదేమో గ్రీన్ చిక్కుడికాయ, ఇదేమో ఉప్పు దొండకాయ. చూసారా కొత్త పంట ఎన్ని వచ్చినాయో. ఇది ఒక రోజు కూర, ఇది ఒక రోజు, ఇది ఒక రోజు. చూసారా. టమాటాలు ఉన్నాయి, టమాటాలు కోయలేదండి. అన్నీ ఒకేసారి కోద్దామని మీకు అవి చూపించి కోస్తాను. ఇవి ఇప్పుడు కూరకు కావాల్సి వచ్చి అందుకు కోస్తాను అనమాట. చూసారు కొత్త పంట ఎంత బాగా, ఎంత హెల్తీగా వచ్చినాయి. సైజు కూడా ఎంత సైజు తయారైనాయి అంటే ఇంకా లేతగానే ఉన్నాయి. ఇవన్నీ లేతగా కూరకు కావాల్సి వచ్చి కోస్తాను. లేకపోతే ఈ సైజు తయారేవును. ఇవ్వండి ఈ లేతగా ఉన్నాయి కాయలు. చిక్కుడుకాయలు, పావు కేజీ చిక్కుడుకాయలు వచ్చినాయి. పావు కేజీ వంకాయలు తెల్లవి, పావు కేజీ నల్లవి. సరే అన్నీ ఇలా కొన్ని కొన్ని వచ్చాయంటే మనం మందులు గట్ట ఏం కొట్టకుండా కానీ ఆర్గానిక్గా పండించుకున్నాయి మనకి ఇలా అయితే సరిపోతాయండి. చూసారు కదండి, ఇదండి. కొన్ని దొండకాయలు వచ్చినాయి, బీరకాయ, ఇది వంకాయలు, టమాటాలు చూసారు మొత్తం తోటలో ఉన్నాయి. ఇన్ని టమాటాలు వచ్చినాయి. పైన దొండకాయలు, బీరకాయలు ఇంకా ఉన్నాయి, కొయ్యాలి. ఈ వంకాయలు 2 రకాలు, బీరకాయ